నేను టీవీలలో వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే, ఆ మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది. మొట్టమొదటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది, ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్ లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టర్, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేస్తాం. ఈ గోడ ఎవరి హయాంలో కట్టారో ఎవరు కట్టారో చూడాలంట. అంటే అది కూడా వేరే వాళ్ళ మీద తోసేయాలని చెప్పి కాదు, మీ హయాంలోనే ఈ వారం రోజుల కిందటనే గోడ కట్టారు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడేమంటారు? నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్లు అన్ని మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్ తో కట్టాడా, సిమెంట్ తో కట్టాడా, బ్రిక్ తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. గోడ అనేది పిల్లలతో కట్టారో, సిమెంట్ తో కట్టారో, బ్రిక్స్ తో కట్టారో అనేది మాకు తెలియదు కదా అంటారు. మరి తెలియనప్పుడు మంత్రుల కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి? ముందస్తు ఏర్పాట్లు చేయడం కోసం. మరి ఎందుకు వచ్చినారు? మరి మీ సమక్షంలోనే మీరు ముందస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈ గోడ కట్టడం ఎందుకు చేశారు?